హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం, శనివారందన్నమాట. సో, ఇప్పుడైతే మీకు పోస్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడేంటంటే అమ్మది అయితే బ్లౌజ్ కుడుతున్నానండి. అది ఇదేనన్నమాట. కాటన్ సారీ మీద బ్లౌజ్ అయితే కుడుతున్నాను. కటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వేసేసానన్నమాట. సో, ఇంక ఈరోజైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టేయాలి. కుట్టడం కటింగ్ అదంతా ఏం చూపించట్లేదు. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీకు నచ్చుతుంది. సో, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఇవి 2 చక్కగా దెబ్బలాడుకుంటున్నాయండి. చూడడానికి చాలా బా అనిపించింది. కానీ నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నానో అప్పుడే సైలెంట్ అయిపోతున్నాయన్నమాట. ఇంకా అమ్మొచ్చిందంటే నాకు దూడల దగ్గర పని ఉండదు. ఇంట్లో కూడా పెద్దగా పనేమి ఉండదన్నమాట. నా పని మొత్తం అమ్మే చేసేస్తూ ఉంటది. ఇంక ఈరోజు పప్పు అయితే వండాను. ఆ పప్పులోకి నంచుకోవడానికైతే కాలీఫ్లవర్‌తో ఇలా ఫ్రై అయితే చేశానన్నమాట. బావుంటది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారా ఇలాగా? ఇంతకుముందు మీకు వీడియోలో షేర్ చేస్తానండి. ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది. ఇంకా ప్రాసెస్ అంతా అదేనన్నమాట. సో, ఈ ఫ్రై అయితే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా మార్నింగ్ అయితే ఏం చేయలేదు గానీ, సాయంత్రం అయితే చేశానన్నమాట. ఇంట్లో ఒక ఫ్లవర్ అయితే తెచ్చారనమాట మొన్న అయితే. అది సగము వండాను కూర. మిగతా సగం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకో కూర అవుతది కదా అని చెప్పేసి. సర్లే ఎలాగో ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ పువ్వుతో ఇలా అయితే ఫ్రై అయితే చేసేసాను. కార్న్ ఫ్లోర్ వేసి చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. అన్నట్టు ఈరోజు కర్రీ ఏం చేశారు మీరు? నేనైతే పప్పు చేశానండి. పప్పులోకి నంచుకోవడానికి ఇలా ఫ్రై చేసేస్తున్నాను వడియాల బదులు. చాలా బావుంటది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. సో, ఇదొచ్చేసి శనివారం అన్నమాట. ఇంకేంటంటే నేను ఇప్పటివరకు కూర్చొని పేలు కట్ట చూసుకున్నాము. ఇంకా అమ్మేమో అక్కడి నుంచి లెగలే లేదు. నేనైతే ఇలా హెయిర్ స్టైల్ చేసేసాను సింపుల్‌గా. బయటికి వెళ్ళాల్సింది ఉందన్నమాట రోజు. ఇంకా వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చేసిన తర్వాత వ్లాగ్ అనేది తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను కానీ పూర్తిగా ఏమి తీయలేదులేండి. సో, ఇక్కడైతే మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి. సాయంత్రం అయిపోతుంది కదా! చాలా బావుంది. ఇంక నుంచయితే బొగులు బొగులుమంటూ ఉంటదనమాట. ఇంకా ఎండలనేది స్టార్ట్ అయిపోయినాయి కదా! సో, మామూలుగా ఉండదనమాట ఇప్పుడొచ్చే యాసకాలం. అందరి మీద పోల్చుకుంటే మాకు కొంచెం బెటరేలెండి. ఎందుకంటే మాకు ఇలా కొంచెం పొలాలు గట్ట దగ్గరగా ఉంటాయి కదా! కొంచెం గాలనేది వేస్తూ ఉంటది. అమ్మమ్మ అయితే పొయ్యి అంటిచ్చేసింది. ముందుగా అయితే నీళ్ళు కాసేసుకుంటదనమాట. నీళ్ళు కాసేసుకున్న తర్వాత ఎసరు పెడతది. సాయంత్రం అయితే ఇంకా అమ్మమ్మదే డ్యూటీ అనమాట. పొయ్యి డ్యూటీ. మార్నింగ్ అయితే నాది. అమ్మమ్మ నీళ్ళు కాసేసుకున్న తర్వాత ఇంకా ఎసరు పెట్టేసి స్నానం చేసి వస్తదనమాట. ఇంకా అమ్మేమో కొబ్బరికాయ పచ్చడి చేస్తానని చెప్పేసి కొబ్బరికాయ తీసింది. ఇక్కడైతే అమ్మమ్మ అన్నం పెట్టేసిందనమాట. ఒక పొంగు రాగానే బుజ్జే బుజ్జి అని పిలుస్తూ ఉంటది. అన్నం వంచే వరకు అమ్మమ్మ డ్యూటీ అనమాట. అన్నం ఎప్పుడైతే వంచేస్తానో ఇంక అమ్మమ్మ డ్యూటీ అయిపోయినట్టే. ఇంక పైకెక్కేస్తదనమాట. అసలు అన్నం అయితే ఉడికిపోతూ ఉంది. ఎంతమంది మీలో పొయ్యి మీద వండుతారు ఇంకా? నేనైతే పొయ్యి మీదే వండుతానండి. గ్యాస్ మీద అన్నం వండానంటే ఖచ్చితంగా చెమట పెట్టేస్తాను నేనైతే. పొయ్యి మీద అలవాటయిపోయింది. వర్షాకాలం మాత్రమే నేనైతే గ్యాస్ మీద అన్నం వండుతాను. లేదంటే కనుక ఇలానే పొయ్యి మీద చేసేస్తాను వంట. వంట అంతా ఏం లేదులేండి. అన్నము వండేసి నీళ్లు కాస్తానన్నమాట. ఇంకా గేదెలకి తెర అయితే వేసేసాను. సో, చూసారు కదా! తెర వేసినప్పుడు చూపించాను. వేసిన తర్వాత చూపించలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా మళ్ళీ ఇది మార్నింగ్ తీసే డ్యూటీ కూడా నాదే అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. ఇంకా హనీ స్కూల్‌కి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రాక్ అయితే మొన్న కుట్టాను కదా! మీకు చూపించాను కదా! ఆ ఫ్రాక్ వేసుకుందనమాట. శనివారం సివిల్ డ్రెస్ కదా! ఇంకా మా చిన్నోడు చూడండి దోమల తెర అయితే ఇంకా తీయలేదు కదా అని చెప్పేసి తాడు మెలికలైతే వేసేసుకొని ఎంత ఇరుగ్గా పడుకుందో చూడండి. కొట్రాడు దగ్గరికంటానే. అదేదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది నాకు. అందుకని లోపలికొచ్చాను గబగబా. వచ్చి చూసేసరికి దాని నిండా మెలికలేసేసుకొని దగ్గరగా పడుకొని ఉందన్నమాట. టిఫిన్‌కైతే ఈరోజు చపాతీ వేశాను. బంగాళదుంప, మిల్ మేకర్ కర్రీ చేశాను. సో, ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానన్నమాట. హనీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసేసరికల్లా 10 అయిపోతదిలెండి. ఇంకా చూడండి హనీ అయితే ఎక్కడ తీసిన సరుకు అక్కడ పెట్టడం అయితే ఇప్పటికి రాలేదండి. హనీతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందసలు. చూడండి ఉదయం లెగ్గానే ఇలా దుకాణం అనేది పెడతదన్నమాట మంచం మీదే. ఎక్కడ వదిలేసేసి ఇంకా తన పనంతా చేసుకుంటది. ఇవన్నీ ఎళ్ళిన తర్వాత నేను సర్దుకోవాలి. ఏం చేస్తాం మరి తప్పదు గదా! మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్ చేయండి. సో, హనీ అయితే ఎప్పుడు ఇలానే చేస్తదండి. ప్రాక్టీస్ చేసుకున్న పేపర్స్ కూడా ఇవన్నీ ఎక్కడే వదిలేస్తుంది. ఇవన్నీ సర్దుకొని ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికల్లా నాకు చాలా టైమే పడుతుందన్నమాట. సో, ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి అయితే వచ్చేసింది.
పాపం ఈరోజు అన్నం తినిపించడానికి అమ్మమ్మ లేదన్నమాట. నేను కూడా బిజీగా ఉన్నాను. ఇంకా నువ్వే తినేసా అని చెప్పాననమాట. తను రాగానే ఈరోజు ఎందుకు భోజనం చేస్తుందో మీకు డౌట్ వచ్చిందా? వాళ్ళ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయిందంట అండి ఫుడ్ సరిగ్గా తినక. అందుకని చెప్పేసి ఈరోజు రాగానే భోజనం చేస్తుందన్నమాట. ఇంకా నేను బట్టలు అయితే సర్దుకోవాలి. చాలానే పని ఉంది ఇంకా. సో అన్నట్టు మీరేం చేస్తున్నారో కామెంట్ చేశారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.